హలో! డయాబెటిస్ ఉన్నవాళ్ళు నిజంగా ఏం ఆహారం తీసుకోవాలి అని కన్‌ఫ్యూజింగ్‌లో ఉంటారు. మరి ముఖ్యంగా మన ఇంట్లో దొరికే అతి చవకైనటువంటి పల్లీలు. ఇవి హై ప్రోటీన్ కలిగి ఉంటాయి. మరి ఇవి తినొచ్చా? తినకూడదా? ఒకవేళ తింటే షుగర్ అనేది తగ్గుతుందా? పెరుగుతుందా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఈరోజు ఆ విషయం గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం. డయాబెటిస్ ఉన్నవాళ్ళు పల్లీలు తింటే సాధారణంగా సేఫ్‌గానే ఉంటుంది. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. పల్లీల ప్రయోజనాలు డయాబెటిస్‌కి ఎలా హెల్ప్ అవుతాయి? లో గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. గుడ్ ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఆకలిని తగ్గించడం, పదే పదే తినాలనిపించకుండా ఉంచుతుంది. ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణం నెమ్మదిగా జరుగుతుంది. షుగర్‌ని శుద్ధి చేస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అధికంగా తింటే క్యాలరీలు ఎక్కువయ్యి బరువు పెరుగుతాము. సాల్ట్, మసాలా, పీనట్స్ తప్పించాలి. ఉప్పు ప్లస్ మసాలా ఈక్వల్ టు బీపీ కదా! సో, ఇవన్నీ పెరగటం వల్ల మనం ఉప్పు, మసాలా ఉన్నటువంటి ఈ పల్లీలను కొంచెం అవాయిడ్ చేయడం మంచిదే. డీప్ ఫ్రై చేసినవి వద్దు. ఆయిల్ ప్లస్ కొలెస్ట్రాల్ ఎక్కువ అంటూ ఉంటారు కాబట్టి డీప్ ఫ్రైని కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. పీనట్ చిక్కీ, క్యాండీ లాంటి వాటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది. అందుకనే షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తినటానికి బెస్ట్ ఫార్ములా ప్లెయిన్ రోస్టెడ్ పల్లీలు, పీనట్ బటర్ వితౌట్ షుగర్, గ్రౌండ్ నట్స్, చట్నీ వితౌట్ ఆయిల్ ఇలాంటివి తీసుకోవటం వల్ల మనము పీనట్స్ ఎంతైనా తినొచ్చు. షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. ఎంతవరకు సేఫ్ అని చూసుకుంటే సాధారణంగా రోజుకి 30-20 గ్రాములు చొప్పున ఒక చిన్న చేతిలో పట్టేంత పల్లీలు తీసుకుంటే సరిపోతుంది. ఎవరు తినకూడదు అనేది చూసుకుంటే పల్లీలతో ఎలర్జీ ఉన్నవాళ్ళు, ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వీటిని అవాయిడ్ చేయాలి. పల్లీలు డయాబెటిస్ ఉన్న వాళ్ళకు వెంటనే షుగర్‌ని పెంచే ఆహారం కాదు. కాబట్టి కాస్త మోతాదులో తినడం ఉపయోగకరం. కానీ పోషక సమతుల్యత పరిమితిని మించి తినకూడదు అని నిపుణులు చెబుతూ ఉన్నారు. సో, చూసారు కదా పల్లీలు ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఏ రకంగా తీసుకోవాలి అనేది చాలా చక్కగా నిపుణులు వివరించారు. మీరు ఏ మోతాదులో తీసుకుంటున్నారు అనేది ఒకసారి డయాబెటిక్ మీకు ఉన్నట్లయితే డెఫినిట్‌గా దీన్ని ఒకసారి చూసుకొని మీరు తినొచ్చా లేదా అని డాక్టర్ యొక్క సూచన మేరకు వాడొచ్చు.